ముల్లబంధం చాప్టర్ 4. అంశు సోఫాలో కూర్చున్న వ్యక్తిని షాకింగ్గా చూస్తుంది. అక్కడ కూర్చున్న వ్యక్తి కోపంగా అంశుని చూస్తూ కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అన్నాడు. అంశు కాల్ ఎప్పుడు చేశారు, చూసుకోలేదు అంటూ హ్యాండ్ బ్యాగ్లో ఫోన్ కోసం వెతికింది. ఫోన్ లేదు. అది చూసిన వ్యక్తి కోపంగా మళ్ళీ ఆ కోతి ముగ్గుకిచ్చావా? ఆ ఫోన్ని నీకోసం ఎంత ఇష్టంగా తెప్పించానో తెలుసా? ఆ ఫోన్ మార్కెట్లోకి రాకముందే నీ చేతిలో పెట్టాను. అలాంటి ఫోన్ని ఈ కోతులకి ఆడుకోవడానికి ఇచ్చావు. ఆ ఫోన్ని నేనెంత ప్రేమగా ఇచ్చాను. నా ప్రేమ నీకు కనిపించట్లేదు. నన్నెప్పుడు అర్థం చేసుకుంటావు? నీకు నా ప్రేమ ఎప్పటికీ అర్థమవుతుంది. ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ని పిల్లలకి ఆడుకోవడానికి ఇస్తున్నావు. అసలు నిన్ను ఏం చేయాలి అని పైకి లేచాడు. అంచు నోరు తెరిచి బంటుగాడు తీసుకెళ్ళుంటాడు అని అంది. ఈలోపు అతను దగ్గరికి వచ్చి అంచు చేతిలో టీ తీసుకొని సిప్ చేసి నువ్వు ఇంకో కప్పు తెచ్చుకో అన్నాడు. అంచు కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ టీ పెట్టుకొని కప్ చేతిలో పట్టుకొని వచ్చింది. అంచు టీ తెచ్చుకొని సిప్ చేస్తూ ఉంటే అక్కడే ఉన్న అతను అంచు చేతిలో టీ తీసుకొని అతని చేతిలోది అంచు చేతిలో పెట్టి అంచు పెదవులు కప్ని తగిలిన చోట చూసి అక్కడే పెదవులు ఉంచి సిప్ చేసి ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది అన్నాడు. అంశు చేతిలో ఉన్న టీని తాగకుండా అతడిని కోపంగా చూస్తూ ఉంటే అతడు అంశు పెదవులను చూస్తూ గుటకలు మింగుతూ ఏంటి ఆ టీ తాగవా అని అంటూ పెదవులు తడుముకున్నాడు. అంశు తప్పదు అని టీ తాగింది. అంశు టీ తాగి టీ కప్స్ తీసుకొని కిచెన్లోకి వెళ్తుంటే అతడు కూడా అంశు వెనక వెళ్ళి అంశు ఐ లవ్ యూ రా అని హక్ చేసుకున్నాడు. అంశు వదులు అని వదిలించుకోబోయింది. అతడు అంశు అని పిలుస్తూ ఇంకాస్త పట్టు బిగిస్తూ నీకు తెలుసు నన్ను రెసిస్ట్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది అని, అయినా నువ్వు ప్రతిసారి ఇలాగే చేస్తావు అన్నాడు. అంశు వదులు అంది. అతడు మత్తుగా అంశు మీద వాలుతూ మెడ మీద ముద్దులు పెడుతూ ఉన్నాడు. ఇంతలో పక్కన ఫ్లాట్లో ఉండే ఆవిడ కోపంగా లోపలికి వచ్చి అంశు అని అక్కడ జరుగుతున్న సీన్ చూసి నోరు తెరిచింది. అంశు ఆమె పిలుపుకి హాల్లో నిలబడ్డ ఆవిడని చూసి అతడిని విదిలించుకొని అక్క ఏమైంది? ఆవిడ అంశుని చూసి ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళింది. అంశు ఆమె వెళ్ళిన వైపు చూస్తుంటే అతడు మళ్ళీ అంశుని చుట్టేశాడు. ఈలోపు మళ్ళీ ఆ ఇంటి ఓనర్ అంశు అంటూ లోపలికి వచ్చి ఇక్కడ సీన్ చూసి అంశు వాకిలి వేసుకో అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అతడు ప్లీజ్ అంశు ఏంటిది, ఇలాంటి ఇంట్లో నువ్వు ఉండడం అవసరమా? కాస్త ప్రైవసీ కూడా లేదు అన్నాడు. అంశు శౌర్య ఏంటిది, నువ్వు చేసే పనులకి నేను వాళ్ళకి ఎలా మొహం చూపించాలి అని శౌర్యని వెనక్కి నెట్టేస్తుంది. శౌర్య అంశు వచ్చేవాళ్ళు డోర్ కొట్టి రావాలి, ఇలా పరాయి ఇంట్లోకి వచ్చేయకూడదు, వీళ్ళకి మేనర్స్ లేదు అంటూ అంశు దగ్గరికి మళ్ళీ వచ్చాడు. అంశు నువ్వెక్కడ పడితే అక్కడ ఇలా చేయడం వల్ల ఇదంతా, అసలు నిన్ను ఇక్కడికి రావద్దంటున్నా వింటున్నావా అంది. శౌర్య అంశు నేను చెప్తున్నా నువ్వు మనింటికి వచ్చాయి అని వింటున్నావా అన్నాడు. అంశు శౌర్య నేను రాను, నేను నీకు చాలాసార్లు చెప్పాను అంది. శౌర్య అయితే నేను నీ మాట వినను, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే అని కోట్ తీసి సోఫాలో విసిరేసి అన్నాడు. అంశు శౌర్య ఇక ఇక్కడ పక్కన వాళ్ళ దగ్గర ఇరికిచ్చింది చాలు, ఇక నువ్వు వెళ్ళు అంది. శౌర్య అంశు దగ్గరికి వచ్చినట్టే వచ్చి వెళ్ళి డోర్ వేసి అంశుని లిఫ్ట్ చేశాడు. అంశు శౌర్య ఏం చేస్తున్నావు, వదులు శౌర్య అంది. శౌర్య బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద వదిలి ఇప్పుడు చెప్పు అని ఐ వింక్ చేస్తూ అన్నాడు. అంశు బెడ్ మీద దిగి వెళ్ళబోతే శౌర్య అంశు చేతిని పట్టుకుని మీదకి లాక్కొని అంశు అని గారంగా అంటూ చుట్టూ చేతులేసి పట్టుకున్నాడు. అంశు శౌర్య వద్దులు అని అంటుంటే శౌర్య కొంచెం అంశు మీదకు ఒరుగుతూ అంశుని గమనిస్తూ ఉన్నాడు. అంశు శౌర్యని ఒక్కసారిగా నెట్టేసి బయటికి పరిగెత్తింది. శౌర్య అంశు అని కోపంగా అరిచాడు.
శౌర్య అరుపులు పట్టించుకోకుండా బయటికి వెళ్ళి పక్కింటి అక్కకి వంట చేసి ఇంట్లోకి వచ్చేసరికి శౌర్య బెడ్ మీద పడుకుని నిద్రపోతుండడంతో ఒక నిట్టూర్పు విడిచి కిచెన్లోకి వెళ్ళి శౌర్యని తలుచుకుంటూ, ఏంటో ఈ శౌర్య పట్టుపరుపుల మీద హాయిగా నిద్రపోయేదానికి ఆ మిడిల్ క్లాస్ బెడ్ మీద నిద్రపోతాడు అని అనుకుంటూ వంట స్టార్ట్ చేస్తుంది. వంట పూర్తయి ఫ్రెష్ అయి వచ్చేసరికి చింటూగాడు వచ్చి, అక్కా ఫోన్ ఇయ్యవా అన్నాడు. అంశు, ఒరేయ్ చింటూ, నువ్వు ఇందాక తీసుకెళ్ళావు కదా నా ఫోను ని అంది. చింటూగాడు, అక్కా నేను తీసుకోలేదు, ఎవరో అంకుల్ నేను ఫోన్ తీసుకుని వెళ్తుంటే నా చేతిలో ఫోన్ లాక్కొని నా తల మీద కొట్టాడు అని యాక్షన్ చేస్తూ చెప్పాడు. వాడి యాక్షన్కి అంశుకి నవ్వు వచ్చింది. సర్లే చింటూ, అంకుల్ని కొడదాం అని సర్ది చెప్పి వాడితో ముచ్చట్లు పెడుతుంది. ఇంతలో పక్కింటమ్మాయి వచ్చి, అక్కా నేను ఈరోజు ఏం చేశానో చూడు అంటూ ఫోన్లో ఉన్న వీడియో చూపిస్తూ ఉంది. ఆ అమ్మాయి రాగానే చింటూగాడు వెళ్ళిపోయాడు. కానీ సాయంత్రం వచ్చిన పక్క ఫ్లాట్లో ఉండే అక్క వచ్చి, అవునమ్మాయి, మీ ఇంటికి ఎవరో అతను వచ్చాడు కదా, అతను వెళ్ళిపోయాడా అంటూ బెడ్రూమ్లోకి తొంగి చూస్తూ, సాయంత్రం నా చింటూని కొట్టాడు అని అది అడుగుదామనే వచ్చాను. మీ ఇంట్లో అతను చేసే పని నచ్చక వెళ్ళిపోయాను. అయినా అంశు, అతడితో అలా ఉన్నావేమిటి, ఇంతకు అతడెవరు అంది. అంశు చెప్పేలోపే లోపలి నుంచి శౌర్య బయటికొచ్చి, దీనికి మొగుడిని కానీ మీకిక్కడేం పని, ఇంత రాత్రైనా పక్కింట్లోకి వెళ్ళకూడదు అని తెలియదా, లేక ఇల్లు ఇల్లు తిరగడం అలవాటా అని అరిచాడు శౌర్య. అంశు, శౌర్య ఏం మాట్లాడుతున్నావు అని అంటున్నా వినకుండా, ఇంకోసారి మీరిక్కడ కనిపిస్తే ఊరుకోను అన్నాడు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంశు కోపంగా, శౌర్య నేను నిన్ను ఇక్కడికి రావద్దు అని ఇందుకే అన్నాను, నువ్వు వచ్చి ఇంట్లో ఇలా చేస్తున్నావనే నేను రావద్దు అని చెప్పి చెప్పి నాకే చిరాకు వస్తుంది, నువ్వు మారట్లేవు అని అంది. శౌర్య అంశుని కోపంగా చూస్తూ, నేను రాను, ఇంకెప్పుడు రానిక్కడికి, నువ్విప్పుడే నాతో వచ్చాయి అన్నాడు. అంశు, అది జరగని పని అంది. శౌర్య కూడా ఇది కూడా జరగదు అని బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు. అంశు తల పట్టుకుంది. సో ఇదేనండి 3 ముళ్ళ బంధం చాప్టర్ 4. కథ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని కథల కోసం మీరు మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ చేయండి.